లగచర్ల రైతుల మనోభావాలను దెబ్బతీయకుండా పంతాలకు పట్టింపులకు పోకుండా ఫార్మా కంపెనీని విరమించుకోవాలని ఎంపీ డీకే అరుణ హితవు పలికారు. కొదర్నగల్ కలెక్టర్పై దాడి చేయడం విచారణకరమన్నారు. ఫార్మా కంపెనీకి కావాల్సిన భూమి రైతులు ఇవ్వడానికి సుముఖంగా లేరని తెలిపారు. గతంలో కూడా ఫార్మా వద్దు, వ్యవసాయం వద్దు అని రైతులు చేపట్టిన ధర్నాకి కూడా తాను మద్దతు తెలిపినట్లుగా గుర్తు చేశారు. మీడియాలో చూస్తే నిజంగా అది ఏమాత్రం కూడా ఎవరమైనా కూడా దాని గురించి ఖండించాల్సిందే. ప్రతి ఒక్కరం కూడా అటువంటి ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాల పైన అధికారులు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉంటాయి. అధికారులకు వారి డ్యూటీస్ ని వాళ్ళు నిర్వహించేటప్పుడు మరి వారి పైన ఏదైనా ఉంటే ఇష్యూ ఉంటే మాట్లాడుకొని శాంతియుతంగా వారి పైన మాట్లాడటమో చేయాల్సి ఉండే. మరి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను చూస్తే మాత్రం అది విచారకరమే. అటువంటి సంఘటన జరగరాకున్నటువంటి సంఘటన జరిగింది అక్కడ. మరి దానికి కొంత మనం ఆలోచిస్తే కనుక ఆ సంఘటన నిజంగా అవాయిడ్ చేసేయాల్సినటువంటి సంఘటనని ఆ సంఘటన జరగకుండాల్సింది. అక్కడ ఆ యొక్క గ్రామాలు అక్కడ ఫార్మా వస్తుందని, కొంత ఏదో ఇతరత్ర ఏదో ఇండస్ట్రీస్ వస్తున్నాయని, ఫార్మా సిటీ అక్కడ ఫార్మా ఏర్పాటు చేస్తుందని, దానికి సంబంధించి దాదాపు 1500 ఎకరాల భూమిని అక్కడ సేకరిస్తా ఉన్నారు. ఇది ఫస్ట్ ఫేజ్ కింద 1500 ఎకరాలు, సెకండ్ ఫేజ్ మళ్ళీ 1500 ఎకరాలు సేకరించడానికి కూడా ప్లాన్ ఉందని చెప్పి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలియజేస్తున్నారు. సో ఈ ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే ఫార్మా అక్కడ వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో దానికి సంబంధించి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి లగచర్ల కానీ ఆ పక్కన ఉన్నటువంటి 4 గ్రామాల తండాలు ఉన్నాయి, 3 తండాలు. ఆ గ్రామాల ప్రజలందరూ కూడా దీనికి తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు అక్కడ ఫార్మాని.